నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। తెనాలి పట్టణాభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక తెలిపారు। వార్డు పర్యటనలో భాగంగా 35, 36, 37 వార్డుల్లో ఆమె పర్యటించారు। డ్రైన్లు కల్వర్టులను ఆమె పరిశీలించారు। సైడ్ డ్రైన్లపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగింపచేయాలని సూచించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాపారస్తులు రోడ్లను ఆక్రమించకుండా పురపాలక సంఘానికి సహకరించి వ్యాపారాలు చేసుకోవాలని కోరారు। అదేవిధంగా పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె సూచించారు। కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు। ముప్పై 37 వార్డుల్లో పర్యటిస్తున్నాం। అలానే ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఈ సిల్ట్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారని చెప్పడం జరిగింది। కానీ మేము ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని, ఈ వర్షాకాలంలో కూడా వాటర్ మోకాళ్ళ లోతు నిలబడతాయని ప్రజలు చెప్పడం జరిగింది। దానిలో భాగంగా ఈరోజు ఈ సిల్ట్ అనేది తీపిస్తడం జరిగింది। రాబోయే రోజుల్లో కూడా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఒక గొప్ప ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది। అలానే రాబోయే రోజుల్లో సుందర తెనాలిలాగా తీర్చిదిద్దుతామని కోరుకుంటున్నాను। 35, 36, 37 వార్డులు ఈ షిల్ట్ కార్యక్రమం వారం రోజుల నుంచి మొదలుపెట్టారు। ఈ షిల్ట్ తీయటం చాలా ఉపయోగకరమైంది। రేపు వర్షాలు కురిస్తే ఆ వాటర్ అంతా ఈ కాలువల్లో నుంచి వెళ్ళిపోవటానికి, ఈ కాలువలు పెద్ద కాలువలు ఉన్నాయి కానీ ఈ షిల్ట్ అంతా ఉండిపోయి వాటర్ పైన వెళ్తున్నాయి। వర్షం వస్తే మాత్రం నీళ్లు మోకాళ్ళలో నిలబడుతున్నాయి। అందువలన షిల్ట్ తీయటం చాలా ఉపయోగకరమైంది। 35, 36, 37 ప్రజలు మాత్రం చాలా ఇది కార్యక్రమం చాలా మంచిది। చైర్పర్సన్ గారు మొదలుపెట్టారు ఇది। తెనాలి ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పట్టణంలో శోభయాత్ర వైభవంగా నిర్వహించారు। మార్కెట్ సెంటర్లోని దొంగరాముని గుడి నుండి గంగానమ్మపేటలోని గాంధీ చౌక్ మీదుగా వాసవి దేవాలయం వరకు సంఘ సభ్యులు, భక్తులు రాముని జెండాలతో భారీ శోభయాత్ర నిర్వహించారు। రామనామ భజనలతో పట్టణంలోని పురవీధులు మారుమ్రోగాయి। అయోధ్యలో 500 ఏళ్ల తర్వాత మోదీ నేతృత్వంలో రాముల వారి గుడి కట్టడం అందరికీ గర్వకారణమని ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు తెలిపారు। డీజేలు, తప్పెట్లు, భజనలతో శోభాయాత్ర వైభవంగా జరిగింది। గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం, తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం, మహిళా సంఘం, మన అన్ని సంఘాలు కలిపి ఈరోజున మన అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము। ఈ కార్యక్రమం అంతా కూడా
మరి 500 సంవత్సరాల క్రితం నుంచి పరిష్కారం కానీ అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని ఈ బీజేపీ గవర్నమెంటు మరి దాన్ని పరిష్కారం చేసి సుమారు 1500 కోట్లతోటి మరి రామ మందిరం నిర్మించడం జరిగింది. ఈ రోజున మధ్యాహ్నం 12:25 ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. ఆ సందర్భంగా ఈ రోజున రాముల వారి గుడి దగ్గర నుంచి కూడా శోభాయాత్ర బిగిన్ చేసుకుంటూ చాలామంది ఊరేగింపుగా బిగిన్ చేసుకుంటూ మళ్ళీ రాముల వారి గుడికి చేర్చబడుతుంది. రామాలయం గుడి దగ్గర నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. గాంధీ చౌక్ మీదుగా రామాలయం నుంచి వేలాది భక్తులు పాల్గొన్నారు. ఇంకా పాల్గొవాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లా తెనాలిపట్నం ఆర్యవైశ్య సంఘం మరియు దాని అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు శ్రీరామ మందిర నిర్మాణం జరిగి ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా తెనాలిపట్నంలో శోభాయాత్రగా చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ ఆ శ్రీరామచంద్ర ప్రభువుని ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ తెనాలిపట్నం ఆర్యవైశ్య సంఘం మరియు దాని అనుబంధ సంస్థలు శ్రీరామ భక్త వాసవి యూత్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో భారీ బెలూన్ని ఆవిష్కరించారు. అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భారీ హెలియం బెలూన్ రాముని చిత్రాలతో ఎగరవేశారు. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వాసవి యూత్ తెనాలి వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మోడీ గారు అయోధ్యలో ఈరోజు బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు తెనాల్లో హీలియం బెలూన్ని రిలీజ్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ వాసవి యూత్ ఈరోజు ఈ నూతన కమిటీలో ఈ విధంగా నూతనోత్సాహంతో ఈ కార్యక్రమాంతో స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ అధ్యక్ష కార్యదర్శులు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండి చాలా బాగా చేయడానికి ఇంకా ప్రోత్సాహంగా ఉన్నారు. వాసవి తెనాలి వాళ్ళ ఆధ్వర్యంలో జై శ్రీరామ్ నినాదంతో హీలియం బెలూన్ ఎగరేయడానికి మీ కమిటీ సభ్యులు మరియు వాసవి యూత్ ప్రెసిడెంట్ సెక్రటరీలు పూనుకున్నాము. ఈ జయప్రదం అంగన్వాడీలను విజయవాడలో ఆందోళనకు హాజరవ్వకుండా పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న అంగన్వాడీలకు మద్దతుగా టీడీపీ మహిళలు వారికి సంఘీభావం తెలిపారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలు తీర్చడంలో విఫలమైన ముఖ్యమంత్రి జగన్ వారిని అర్ధరాత్రి అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్లకు తరలించడం దారుణమని అన్నారు. మహిళలకు న్యాయం చేయలేని ముఖ్యమంత్రిని త్వరలోనే గద్దె దించుతారని టీడీపీ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మధ్యాహ్నం నుంచి అంగన్వాడీ వాళ్ళు ఏ దీక్ష చేసినా ఏ శిబిరాలకు వెళ్ళినా ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా అన్నిత్యం వెంటపడుతూ పోలీసులు 41 నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించడం అనేది చాలా బాధాకరం. అసలు ఏం చేశారండి అంగన్వాడీ వాళ్ళు? ఏం చేశారు? 40 రోజుల నుంచి రోడ్ల మీద కూర్చున్నారు. ఎవరన్నా దాని గురించి స్పందించారా? ఎవరన్నా దాని గురించి మాట్లాడారా? ఎందుకు మాట్లాడరు మీరు? అదే ఇంకెవరన్నా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే మాత్రం మొత్తం పొలం అనుకుంటూ వచ్చేస్తారు. ఇంకో 2 నెలల్లో జనాలందరూ మహిళలే వాళ్ళ ఓట్లతో నీకు సమాధానం చెప్పే టైం వస్తుంది. ఆ 2 నెలల కోసం మేము వేచి చూస్తున్నాము. నువ్వు కూడా వేచి చూస్తూ ఉండి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఓటుతో ప్రతి ఒక్కళ్ళు సమాధానం చెప్తారనమాట. ఈ అంగన్వాడీ వాళ్ళకి ఇక నుంచైనా వాళ్ళకి భద్రత కల్పించాలని చెప్పేసి తెలుగు మహిళల తరపున కోరుకుంటున్నాం. కార్యక్రమంలో పరచూరి రమ్య, రమాదేవి, కౌన్సిలర్ బోయపాటి అరుణ, దేవినేని రమాదేవి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ వాళ్ళు దాదాపు 40 రోజుల నుంచి దాదాపు 30 రోజుల నుంచో ఏమో వాళ్ళు దీక్షలు చేస్తూ వాళ్ళ డిమాండ్స్ కావాలని చెప్పి వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీ వాళ్ళకి ఇవ్వాలని రోడ్ల మీద వాళ్ళ పిల్లల్ని అందరినీ వదిలిపెట్టేసి వచ్చి వాళ్ళు దీక్షలు చేస్తుంటే అన్ని చోట్ల ఇవాళ వాళ్ళు విజయవాడ ధర్నా చౌక్ వాళ్ళ నాయకుల్ని వెళ్ళి కలిసి అక్కడ కూర్చుందామని చెప్పి తెల్లారగట్ట వెళ్దాము అని అనుకున్న టైంలో 4:30 ఆ టైంలో ఇళ్ళకెళ్ళేసి పనుకున్న వాళ్ళని మంచాల మీద నుంచి లేపి వాళ్ళని ఇట్లా స్టేషన్లకి తీసుకొచ్చి కూర్చోబెట్టడంలో ఈ సైకో ముఖ్యమంత్రికి ఎట్లా మరి అతనికే చెల్లింది ఇది. వాళ్ళ డిమాండ్స్ తీర్చండి, వాళ్ళకి కావాల్సిన రాయితీలు వాళ్ళకి ఇచ్చి మీరుగా బయటకు వచ్చి ఇస్తే బాగుండు. మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మేమందరం కూడా ఇలాంటి పరిస్థితికి తీసుకురాకుండా ఉంటే బాగుండని. బోస్ రోడ్లోని రామ మందిరం వద్ద రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నో ఏళ్ల రామ భక్తుల కళ నేటితో నెరవేరడం ఆనందంగా ఉందని ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేయడం జరిగిందని ఆలయ అర్చకులు తెలిపారు.
ఈ తెనాల్లో వెంచేసి ఉన్న సీతారామ మందిరంలో వెంచేసి ఉన్న సీతా లక్ష్మణ పరివార సమేత కోదండ రామస్వామి వారి దేవాలయం యందు అయోధ్యలో జరుగుతున్న రామవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ఈ దేవాలయంలో నిన్న స్వామివారికి విశేషంగా అభిషేకం చేశాము. ఈరోజు తెల్లవారుజాము నుంచి దేవాలయం అంతా చక్కగా అలంకరించుకొని భక్తుల సహాయ సహకారాలతో అందరికీ ప్రసాదం పంచిపెడుతూ అదేవిధంగా స్వామివారి నామస్మరణ అందరి చేత చేయిస్తూ స్వామివారి యొక్క చిత్రపటాన్ని అందరికీ ఇస్తూ అదేవిధంగా కరెక్ట్గా 12:30 ఏదైతే అభిజిత్ లగ్నంలో స్వామివారి ప్రతిష్టాపన జరుగుతుందో ఆ సమయంలో స్వామివారికి ఇక్కడ కిరీటధారణ మహోత్సవం జరుగుతుంది. అదేవిధంగా ప్రసాదం కూడా అందరికీ భక్తులకు పంచిపెడుతూ ఆ రాముణ్ణి ఈ రాముళ్ళు అందరూ చూసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.